సంతాపం ఉంది, చాలు. ఈ శాపం అక్కడ ఏ పంట కనపడుతుందంటే గోధుమ పంట. దీనికి అర్థం ఏంటంటే తెలుపుతారా? యోహాను సువార్త 12:24 గోధుమ పంట అనగా యేసు ప్రభువు అని అర్థం. గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే కానీ అది ఫలించదు. ఆ గోధుమ గింజలు నేను పోల్చుకున్నాను అన్నాడు యేసయ్య. మీరు చాలా మంది తెలుసు కదా, యోహాను సువార్తలో యేసు ప్రభు వారు వాక్యంతో పోల్చుకున్నాడు ఆయన. కాబట్టి యోహాను సువార్తలో ఆయన పోలికలు ఎలాగంటే ఆయన మందిరంతో పోల్చుకున్నాడు, ఆయన పోలికలు ఆయన వెలుగుతో పోల్చుకున్నాడు. అలాగే ఇక్కడ గోధుమ గింజతో పోల్చుకున్నాడు. ఈ యేసు ప్రభు ఎవరై అంటే గోధుమ గింజ. గోధుమ గింజ దేనితో పోల్చబడుతుందంటే యేసు ప్రభుతో పోల్చబడుతుంది. మరి యేసు ప్రభు ఏమైనాడంటే వాక్యం. ఆది వాక్యం ఉండను, వాక్యం దేవుడు, వాక్యమే. ఈ వాక్యముని ఎవరి జీవితంలో క్రియలోకి తెచ్చుకుంటారో, మా తండ్రి గారు శాప ఆగిపోవడం కారణం ఆయన కనబడిన పత్రిక నమ్మి ఆ వాక్యాన్ని బట్టి ఇంట్లో తీసుకొని తెచ్చుకున్నాడు. హల్లెలూయా. ఆ వాక్యం ఎప్పుడైతే ఇంట్లో వచ్చిందో శాపం ఆగిపోయింది. ఈ రోజు నీ జీవితంలో యేసు వాక్యం వినడం గొప్ప సంగతి కాదు, అది విన్నదాన్ని క్రియలో తెచ్చుకోగలిగితే ఎటువంటి శాపమైనా పట్టబడలేదు. ఈనాడు కుటుంబాన్ని నాశనం చేసే భయంకరమైన పరిస్థితులు క్రియలు సంచరిస్తున్నాయి. దేవుడారా, వాటి నుండి ప్రజలు విడిపించబడారు. దేవుని వాక్యం చెబుతుంది జీవితంలో ఆశీర్వాదాలు ఉండాలని. ఏ ఆశీర్వాదాలని? నిశ్చయం నీ చేతుల కష్టాన్ని అనిపించారు. చాలా మంది కష్టపడుతున్నారు, అనిపిస్తున్నారా? ఎవరి సాయంకాలం అయితే మత్తులకి అప్పగించేవారు కొంతమంది, దొంగల పాలైపోయింది, కొంత వడ్డీల పాలైపోయింది, నష్టమైపోయింది. ఈ రాత్రితో అటువంటి శాపం ఆగిపోయి మీ కష్టం అయితే మీకు నిలబడా. 2, నీ లోకిట అంటే యోగ్యమైన గృహము కలిగి ఉండాలి. 3, వివాహ వ్యవస్థ భార్య అనగా కుటుంబంలో శ్రేష్టమైన వివాహాల నీళ్ళలో జరగాలి. 4, నీ భోజనం వల్ల అంటే సమృద్ధిని అనుభవించాలి. 5, నీ పిల్లలు అనగా సంతానం కలిగి ఉండాలి. 6, నీ జీవితకాలం అనగా ఉదయకాలం కష్టపడి సాయంకాలం గెలవాలి, సాయంకాలం కనిపిస్తే ఉదయాన్ని మర్చిపోవాలి. నీ అనే అక్షరం మీద 108 మీరు పాయింట్లు పెట్టి చూస్తే ఈ నీ అనే అక్షరాలు 7 ఉంటాయి. 7 ఆశీర్వాదాలు ఏంటంట? నీ చేతుల కష్టయుతం. 2, నీ లోగిట. 3, నీ భోజనం నీ భార్య. 4, నీ భోజనం వల్ల. ఇవన్నీ చూసారు అక్కడ. ఇవన్నీ మనం అనుభవించవలసినవి శబ్దంగా మారిపోయి రోజున. మీరు దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తే యెహోవా ధన్యులని 2వ వచనంలో నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టయుతం అనుభవించదమని. అలాగే 3వ వచనంలో నీ లోకిట నీ భార్య. అక్కడ 2 విషయాలు కనపడుతున్నాయి. అదే కాకుండా నీ భోజనం వల్ల నీ పిల్లలు అదే వచనం కనపడుతున్నాయి. అక్కడ 5 విషయాలు అవుతున్నాయి. అంతేకాదు దేవుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో 5వ వచనంలో నీ జీవితకాలం నీ పార్ట్ అంటే 2వ భాగంలో రాయబడింది. నీ జీవితకాలం అనగా ఉదయకాలం కష్టం వస్తే సాయంకాలం గెలవాలి, సాయంకాలం కరెంట్ వస్తే ఉదయానికి మర్చిపోయే గుండె ధైర్యం ఉన్నా. ఎవరిస్తారు? ఇది దేవుడు ఇస్తాడు. అంతేకాదు నీ పిల్లలను చూచుతావో 6వ వచనంలో రాయబడింది. ఇది కుటుంబ ఆశీర్వాదం. ఇవి మనం అనిపించుకుంటా సాధన చేస్తున్నాడంటే మనల్ని కవలిస్తాం. వాటి చేతుల నుంచి మన కుటుంబం మన వ్యవస్థ బాగుపడాలంటే ఖచ్చితంగా నువ్వు దేవుని వాక్యంతో నీ జీవితాన్ని గడపాలి. ప్రభు వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం జీవించాలి.